హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే చాలా ఈజీగా చేపల ఎగురు చేసుకుందాము. దానికోసం ఫస్ట్ అయితే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. చక్కగా అది కడాయి అంతా స్ప్రెడ్ చేసుకుని దాంట్లో ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఎగురు కదా, కొంచెం ఆనియన్స్ పడతాయండి. ఒకసారి కలుపుకొని చక్కగా మూత పెట్టి అయితే మగ్గించుకుందామండి. ఇది మగ్గిపోయిన తర్వాత అయితే నేను ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. క్లీన్ చేసిన చేప ముక్కలు నాకు 1/2 kg వచ్చిందండి. దానికి క్వాంటిటీ చెప్తున్నా. ఉప్పు, కారం, పసుపు వేసుకోండి టేస్ట్కి సరిపడినట్టు. కలిపేసేసుకొని చేప ముక్కలు అయితే చక్కగా కడిగేసి పక్కకు పెట్టుకోండి. దాన్ని అయితే ఎగురు కాబట్టి కొంచెం లావుగా కట్ చేయించుకోండి. ముక్కలు అనేవి తొందరగా కూరలో చెదిరవకుండా ఉంటాయి అన్నమాట. ఇలా లావుగా కట్ చేయించుకుంటే ఎగురికి సన్నీ వేసేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలండి ఒక 2-3 నిమిషాలు. తర్వాత రెండో వైపు కూడా చక్కగా ఇలా తిప్పేసుకుందామండి. 2 వైపులు తిప్పించుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాము. ఇలా మూత పెట్టి మగ్గిన తర్వాత అయితే 5 నిమిషాల తర్వాత అయితే మనం కొంచెం ఒక టీ కప్పులో 1/2 అని వాటర్ పోసేసుకుని దాన్ని గరిటె పెట్టకుండా ఇలా రౌండ్గా ఒక క్లాత్ తీసుకుని మట్టి కుండను పట్టుకుని ఇలా తిప్పుకోవాలండి. మట్టి కుండే కాదు, ఏదైనా అంతే. గరిటె పెడితే చేప ముక్కలు తొందరగా చిదురైపోతాయండి. అని మూత పెట్టి మనం కొంచెంసేపు అయితే ఉడికించుకుందామండి. చేప ముక్కలు ఎప్పుడు నూనె ఎక్కువ వేస్తే నీచుకంపు రాదు అని అంటారు కదా, అలా ఏం కాదు. చేపలను ఎప్పుడైనా కానీ నీట్గా తోముకోవాలండి. ఆ తోముకునే దాన్ని బట్టి నీచుకంపు అనేది వస్తుంది రాదా అనేది తెలుస్తుంది అనమాట. మనం ఇక్కడ హైదరాబాద్లో అయితే చేపలు వాళ్ళే చేసేస్తారు కదా, వాళ్ళైతే తోమరు కదండి. జస్ట్ ఇలా కత్తితో గీకిచ్చేస్తారు. ఆ కూర ఎంత బాగా వండినా కూడా నీచుకంపు వచ్చేస్తుంది. అదేనండి. అయితే కూర కొంచెంసేపు అయిన తర్వాత ఉడికించిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసేసుకుని కరివేపాకు అలాగే చికెన్ మసాలా వేసుకుంటాం కదా, అది కొంచెం వేసుకుని చక్కగా గరిటె పెట్టకుండా మళ్ళీ ఆ క్లాత్తో కుండను పట్టుకుని చక్కగా అటు ఇటు తిప్పుకుని మళ్ళీ మూత పెట్టి అయితే ఉడికిచ్చేసుకుందామండి. కమ్మగా ఉంటుందండి కూర అయితే, మన చికెన్ లాగానే. పులుసులాగా అయితే మనం వేరేలా చేస్తాం కదా, రోజు పులుసు తిన్నా పడదు కదా, అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మూత పెట్టి అయితే ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. చూసారా, ఆయిల్ అన్నీ ఇలా బుడగలుగా వస్తున్నప్పుడు నీళ్ళు ఎగిరిపోయినట్టే. గ్యాస్ ఆఫ్ చేసేసి అయితే కాసేపు వదిలేయాలండి. ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే ఇలా రెడీ